కాకినాడ నగరంలో పారిశుద్ధ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని, ఇంటి చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ప్రజలను కోరారు. సోమవారం బర్మా కాలనీ, శాంతినగర్ ప్రాంతాల్లో కమిషనర్ విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. లక్ష్మీనారాయణ నగర్ వద్ద కల్వర్ట్పై ఉన్న మ్యాన్హోల్ ను తొలగించి డ్రైనేజీని అడ్డుకుంటున్న చెత్తను సిబ్బందితో తొలగింపచేశారు. అలాగే డాగ్ స్క్వాడ్ సహాయంతో వీధి కుక్కలను పట్టించి ఏబీసీ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఇంటి చెత్తను రోడ్లపై లేదా డ్రైనేజీలో వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందించాలని సూచించారు. డ్రైనేజీలో చెత్త వేయడం వల్ల అవి మూసుకుపోయి వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడి ఆయా ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. నగర పరిశుభ్రత కోసం ప్రజలందరూ నగరపాలక సంస్థను సహకరించాలని కోరారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, డిఈ రత్నబాల, ఈఈ అర్జున్ తదితరులు అధికారులు పాల్గొన్నారు. బర్మా కాలనీ అదేవిధంగా ఇతర కాలనీ కూడా మనం విజిట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కొంచెం లోతట్టు ప్రాంతం అవడం, రాత్రి బాగా వర్షం పడటంతో కొంచెం రోడ్డు మీద కూడా కొంచెం వాటర్ స్టాగ్నెంట్ అయిపోవడం జరిగింది. ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు పైపు ద్వారా పెట్టి మన స్కావెంజర్స్ పెట్టి బయటకు తొలగించడం జరిగింది. ముఖ్యంగా హెవీ వాటర్ అవటం వల్ల, హెవీ రెయిన్ పడటం వల్ల ఈ డ్రైన్లో కొంత భాగం చెత్త కొట్టుకొచ్చేయడం జరిగింది. ముఖ్యంగా మీరే చూసారు ఇక్కడ ఈ డ్రైన్స్ ఒకసారి మనకి చెత్త వాటర్ బాటిల్స్, ముఖ్యంగా వాటర్ బాటిల్స్ డ్రైన్లో వేసేయడం వల్ల నీరు ఒకనాడు స్టాగ్నెంట్ అయిపోయి ఈ కలబట్టు దగ్గర చాలా స్టాగ్నెంట్ అయిపోయి అటు నీరు అడ్డు వెళ్ళిపోతుంది, పొంగు వచ్చేస్తుంది, ఇటు నీరు వెళ్ళట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది వస్తుంది. ముఖ్యంగా ప్రజలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాడేసిన వాటర్ బాటిల్ కానీ కొంత ఇప్పుడే చూసారు ఒక సంచిలో కట్టేసి డ్రైన్లో పడేస్తారు. దానివల్ల డ్రైన్ మొత్తం ఆగిపోతుంది. మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయించి అర్థం చేసుకోండి. ప్రతిసారి ఇలాగా చెప్పినా కూడా ఎవరో చేసిన చిన్న తప్పులకి మొత్తం నగరవాసం అంతా కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది.